ప్రేమ ఇచ్చినప్పుడు తీసుకోవడం రాకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇన్నాళ్ళు జోష్న ప్రేమ కోసం తప్పించిపోయాడు సూరజ్. కానీ జోష్న మాత్రం చీకొట్టి రిజెక్ట్ చేస్తూనే ఉంది. అయితే ఆ రియాక్షన్ వల్ల వచ్చే పెయిన్ ఎంత బాధగా ఉంటుందో నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో రుచి చూసింది జోష్న. నా మనసులో జోష్న ఉన్నా జోష్న మనసులో కార్తీక్ ఉన్నాడు కాబట్టి జోష్నని నేను పెళ్లి చేసుకోలేను. ఈ పెళ్లి ప్రపోజ్ని రిజెక్ట్ చేస్తున్నా అని అంటాడు సూరజ్. ఇక ఈ రోజు ఆగస్టు 8 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం ఎపిసోడ్లో ఏమైందంటే, పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కదా బ్రదర్ అని కార్తీక్ అనడంతో, సారీ బ్రదర్, జోష్న మిమ్మల్ని మర్చిపోలేదు. మీకు దీపగారితో పెళ్ళైనా కూడా జోష్న మనసులో మీరు లేకుండా చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు. పెళ్ళి పెద్దవాళ్ళ అంగీకారం కంటే చేసుకునే వాళ్ళ ఇష్టాలే ముఖ్యం. ఇష్టం లేని రెండు మనసులు ఎప్పుడూ కలిసి ఉండలేవు అని అంటాడు సూరజ్. రేయ్, జోష్నని రిజెక్ట్ చేస్తున్నానని నువ్వు నాకే చెప్తున్నావా అని అంటుంది జోష్న. అవును, రిజెక్ట్ చేస్తున్నా. నీ మనసులో నేనున్నానని తెలిసిన రోజున నీతో 7 అడుగులు నడవడానికి సిద్ధంగా ఉంటాను. నేను చెప్పాల్సింది చెప్పాను. గుడ్ బై అని అంటాడు సూరజ్. చివరిగా ఒక్క మాట, ఆగు సూరజ్, నా కూతురు మనసులో వాళ్ళ బావ లేడని తెలిస్తే నీకు ఈ పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు కదా అని అంటుంది సుమిత్ర. లేదు మేడం, కానీ అది బలవంతంగా జరగకూడదు. ఆమె ఇష్టంతోనే జరగాలి అని అంటాడు సూరజ్. అయితే నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు అనిపిస్తే నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళిపోయావంటే నువ్వు తప్పు చేసినట్లేనని ఫిట్టింగ్ పెడుతుంది సుమిత్ర. దాంతో సూరజ్ సరే మేడం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీపా కార్తిక్లు సూరజ్ అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కావడం లేదు అని మాట్లాడుకుంటారు. సూరజ్ పై నీకు అనుమానం ఉంది కదా, అది ఇప్పుడు తీరిపోయినట్లే కదా. సూరజ్ నిజంగానే అవకాశవాది అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి జోష్న ఇష్టం గురించి మాట్లాడకుండా పెళ్లి చేసుకునేవాడు. కోట్ల ఆస్తి అతని సొంతమయ్యేది. లేదు మేడం, కానీ అది బలవంతంగా జరగకూడదు. ఆమె ఇష్టంతోనే జరగాలి అని అంటాడు సూరజ్. అయితే నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు అనిపిస్తే నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళిపోయావంటే నువ్వు తప్పు చేసినట్లేనని ఫిట్టింగ్ పెడుతుంది సుమిత్ర. దాంతో సూరజ్ సరే మేడం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీపా కార్తిక్లు సూరజ్ అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కావడం లేదు అని మాట్లాడుకుంటారు. సూరజ్ పై నీకు అనుమానం ఉంది కదా, అది ఇప్పుడు తీరిపోయినట్లే కదా. సూరజ్ నిజంగానే అవకాశవాది అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి జోష్న ఇష్టం గురించి మాట్లాడకుండా పెళ్లి చేసుకునేవాడు. కోట్ల ఆస్తి అతని సొంతమయ్యేది. కానీ సూరజ్ అవేం వద్దనుకున్నాడు. తనకిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయడమే కాకుండా పెళ్లిని కూడా రిజెక్ట్ చేశాడు. జోష్న మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి ఆమె అభిప్రాయానికి గౌరవం ఇస్తూ పెళ్లిని రిజెక్ట్ చేశాడు అని అంటుంది దీప. ఆ మాటతో కార్తిక్, ఒక రకంగా సూరజ్ మనకి మంచి పనే చేశాడు. జోష్న మనసులో నేనున్నాననే విషయం అందరికీ తెలిసినా కూడా ఓపెన్గా ఎవరూ మాట్లాడలేదు. అలాంటిది సూరజ్ మాత్రం కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. సూరజ్ చెప్పింది కూడా నిజమే దీప. మనం జోష్న విషయంలో ఫెయిల్ అయ్యాం. తను చెప్పాల్సిన విషయం స్పష్టంగా చెప్పాడు. నేనిప్పుడు సూరజ్ని పూర్తిగా నమ్ముతున్నాను అని అంటాడు కార్తిక్. నాకు కూడా నమ్మకం కలిగింది బావా. జోష్నకి సూరజ్ని మించిన భర్త రాడు. మా అమ్మ నమ్మకం కూడా అదే అని అంటుంది దీప. అవును దీప, జోష్న మనసు మారాలి. అది సూరజ్కి తెలియాలి. ఇప్పుడు ఇదే మనకి పెద్ద టాస్క్. ఇది జరిగే పనిలా కనిపించడం లేదు అని అంటాడు కార్తిక్. జరగాలి బావా, జరిగేలా మనమే చేయాలి. జోష్న సూరజ్ల పెళ్లి జరిగితే నువ్వే ఈ ఇంటి వారసురాలివి అని చెప్పడానికి లైన్ క్లియర్ అవుతుంది. కానీ జోష్న సూరజ్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. సూరజ్ అంటే పీకల దాకా కోపం ఉంది. అతని మొహం కూడా చూడదు అని అంటాడు కార్తిక్. ఆమె మనసుని మనమే మార్చాలి. కష్టమైనా సరే తప్పదు. ఈ పెళ్లి మన బాధ్యత. అదే మన కర్తవ్యం. అదే మన విజయశాంతి అంటుంటుంది దీప. అటు సుమిత్ర దశరథులు సూరజ్ను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. శివనారాయణ ముందు సూరజ్ మనసులో ఏమీ పెట్టుకోకుండా నికార్సుగా మాట్లాడాడు. అతని మాటల్లో స్వార్థం లేని మంచితనమే కనిపిస్తోంది. అది మనకి ఉన్న ఐశ్వర్యం కంటే గొప్పది. కష్టపడకుండా వస్తున్న కోట్ల ఆస్తిని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాడంటే అతని వ్యక్తిత్వం మన అంతస్తుల కంటే ఎంతో విలువైనది. మనం ఎంత వెతికినా కూడా సూరజ్ కంటే ఉన్నతమైన వ్యక్తిని వెతకలేం అని అంటుంది సుమిత్ర. కానీ సూరజ్ ఇక్కడ ఉంటే జోష్న ఊరుకోదు కదా అని అంటాడు శివనారాయణ. కష్టపడకుండా వస్తున్న కోట్ల ఆస్తిని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాడంటే అతని వ్యక్తిత్వం మన అంతస్తుల కంటే ఎంతో విలువైనది. మనం ఎంత వెతికినా కూడా సూరజ్ కంటే ఉన్నతమైన వ్యక్తిని వెతకలేం అని అంటుంది సుమిత్ర. కానీ సూరజ్ ఇక్కడ ఉంటే జోష్న ఊరుకోదు కదా అని అంటాడు శివనారాయణ. కొన్ని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు కాదు, వదిలేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అని అంటుంది సుమిత్ర. అయితే సూరజ్ తనని రిజెక్ట్ చేయడంతో ఏడుస్తూ పగతో రగిలిపోతుంది జోష్న. గదిలో తలుపులు వేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పారిజాతం తలుపుల్ని తోసుకొని లోపలికొస్తుంది.
జోష్నని మరింత రెచ్చగొడుతుంది. ఓ నీ మెడలో తాళి కట్టి ఓ మూలన పడి ఉంటాడనుకుంటే నిన్నే రిజెక్ట్ చేస్తాడా? ఎంత పొగరేవాడికి, వాడు నీపై ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అని ఎక్కిస్తుంది పారిజాతం. అయితే జోష్న మాత్రం వాడు పగతో అయినా నిజాలే చెప్పాడు అని అంటుంది. ఏంటే వాడు చెప్పిన నిజం? మాజీ మిస్ హైదరాబాద్ని శివన్నారాయణ మనవరాల్ని పెళ్లి చేసుకోనని రిజెక్ట్ చేస్తాడా? వాడి బలుపు దించాలి అని అంటుంది పారిజాతం. వాడిని ఏం చేయలేం గ్రాని, ఎందుకంటే వాడు అన్ని నిజాలే చెప్పాడు. వాడు నా వెంట పడడం నిజమే, ఇష్టపడడం నిజమే, ప్రేమించడం నిజమే, పెళ్లి చేసుకోను అని అనడం కూడా నిజమే, నన్ను రిజెక్ట్ చేయడం కూడా నిజమే అని ఎమోషనల్ అవుతుంది జోష్న. మరి దాన్ని నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు అని పారు అంటే, తట్టుకోగలుగుతున్నానని ఎలా అనుకుంటున్నావు? వాడు చివరిలో అన్నమాట, నీ మనసులో నేనున్నానన్న రోజున నీతో 7 అడుగులు నడవడానికి నేను సిద్ధం. ముళ్ళుతో కూర్చున్నట్లుగా ఉంది. నా మనసులో వాడు ఉన్నాడని నేను రుజువు చేయాలంట. నేను వాడికి రుజువు చేయడం ఏంటి గ్రాని? అసలు వాడెవడు? వాడికి ఏ అర్హత ఉంది ఈ మాట అనడానికి? వాడి ముందు నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది జోష్న. దాంతో పారిజాతం, ఏంటే ఏడుస్తున్నావు అని అంటే, ఇది ఏడుపు కాదు బాధ అని అంటుంది జోష్న. నువ్వేంటే కొత్తగా కనిపిస్తున్నావు, నువ్వో బాధపడ్డమేంటి అని అడుగుతుంది పారిజాతం. వాడు నా వెనక పడ్డాడు గ్రాని, నన్ను ప్రేమించాడు. కానీ ఇప్పుడు పెళ్లి అడిగితే నా నిర్ణయం చెప్పకముందే నా మనసులో మాట బయట పెట్టేశాడు. జోష్న మనసులో వాళ్ళ బావ ఉన్నాడు, అందుకే రిజెక్ట్ చేస్తున్నా అని అన్నాడు. ఆ మాట నాకు ఎలా ఉందో తెలుసా? ఉరితాడు వేలాడదీసినట్లు ఉంది. రిజెక్ట్ చేస్తున్నాననే మాట సుత్తి తీసుకొని నెత్తిపై కొట్టినట్లుగా ఉంది. వాణ్ణి ఏం చేయలేం, ఎందుకంటే వాడు జోష్న పెళ్లికి పనికిరాడు అనే స్టాంపు వేశాడు. అది మామూలు అవమానం కాదు గ్రాని. ఇన్ని రోజులు వాడిపై పగ తీర్చుకోవాలనుకున్నా, ఇంతవరకు తెచ్చుకున్నా. ఇక ఆపేద్దాం, నన్ను ఒంటరిగా వదిలేయి. చివరికి నువ్వు కూడా దీపే వారసురాలు అని చెప్పేస్తానని బెదిరించావు. మీ అందరి మాట గౌరవించి నేను వచ్చి అక్కడ నిలబడ్డాను. చివరికి ఏమైంది? తప్పు నా వైపునే ఉందని ముద్ర వేశాడు. అందరి కళ్ళు నా వైపే చూస్తున్నాయి అని ఎమోషనల్ అవుతుంది జోష్న. వాడు వద్దంటే నువ్వెందుకు బాధపడుతున్నావని పారిజాతం అంటే, నన్ను ఒంటరిగా వదిలేయి, వెళ్ళిపో అని అంటుంది జోష్న. ఏంటే నీ వాలకం తేడాగా ఉంది? వాడంటే ఇష్టమై నీ వెంట తిప్పించుకున్నట్లుగా ఉంది. అలా తప్పించుకున్నావు కాబట్టే రిజెక్ట్ చేసేసరికి తట్టుకోలేకపోతున్నావు, అంతేనా అని అడుగుతుంది పారిజాతం. అయితే జోష్న మాత్రం సమాధానం చెప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోగ్రాని అని అంటుంది. ఏదో తేడాగా ఉందే, కొంపదీసి జోష్న ఆ సూరజ్ గాడితో లవ్లో లేదు కదా, జోష్న కొత్తగా కనిపిస్తుంది అని అనుకుంటుంది పారిజాతం. మొత్తానికి అయితే ఇన్నాళ్ళు ద్వేషించిన జోష్న సూరజ్ ప్రేమలో పడిపోయిందనడానికి ఆ కన్నీళ్లే సాక్ష్యం.